గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి. అయ్యో పంతులు గారు, అయ్యో ఇలా తనేసిందేంటండి? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏవి కాదు, అంతా శుభం జరుగుతుంది. పొలానికి మొదటిసారి నీళ్లు వదిలినప్పుడు కన్నె పిల్ల అడుగు పెట్టిందంటే బంగారం పండుతుంది. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీరు అడుగు పెట్టారు, ఇంకా నాకు తిరుగులేదు. ఇక్కడ బంగారం కాదండి, వజ్ర వైడూర్యాలే పండిస్తాను. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. జాగ్రత్త అండి, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళరండి. రోజు వచ్చి వెళ్తా ఉంది. ఎవరి తాలూకురా అమ్మాయి? అమ్మాయి 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 గుర్తొచ్చింది. ఎవరు? మొత్తం పన్ను ఎగవేయాలంటే ఇది ఒక్కటే మార్గం. ఆ సూరయ్య మాటలు నమ్మబాకండి. ఆయన విభీషణుడు లాంటి మీ సావెట్లో ఆయనకు బాగా తెలుసు. నార్మల్ ఏది నోరు మూసుకునేది? ఆ రోజు నోరు తెరుచుకొని నువ్వేం చెప్పావు? అది పర్రభూమి, అందులో పంట కాదు కదా, దంటు కూడా రాదని చెప్పి, పచ్చిగడ్డు కూడా పొరదని చెప్పి వాడికి రాయించేసావు. ఏమైంది ఇప్పుడు? ఏమైందంటేమయ్యా స్వామి, అటు పోయి చూడు. వీడు బంగారం అయిపోయింది. చూడబోతే వాడు సంవత్సరానికి 3 పంటలు తీసేటట్టున్నాడు. ఇట్టనే కనుక జరిగితే నేనెట్లయితే నా ఆస్తి మొత్తం మీకు అప్పచెప్పి మీ ఎంబడి తిరుగుతూ ఉన్నాను, మీరు కూడా మీ ఆస్తి మొత్తం వాడికి అప్పచెప్పి వాడెంబడి తిరగాల్సి వస్తుంది. వాడు భరిస్తే చేసుకోవాల్సి వస్తుంది. అమ్మాయి ఎవరై ఉంటుందబ్బా? తెలిసిపోయింది, అమ్మాయి రాజుగారి మనవరాలు. ఈ విషయం వెంటనే అడిగి చెప్పాలి. నన్ను మర్చిపోడంటారా? అమ్మాయి రాజుగారి మనవరాలు, 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 అమ్మాయి రాజుగారి అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి కనిపెట్టేశాను. అమ్మాయి ఎవరో కనిపెట్టేశాను, కనిపెట్టేశాను. అంత దూరం నుంచి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది? చెప్పడానికేగా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిసిపోయిందా? అసలే గుర్తు రాక చేస్తున్నాను. తెలిసిపోయిందా? చెప్పేదా? ఆగలేవట నీ అబ్బా. ఆగండ్రా, నువ్వు చెప్పు 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 చెప్పు. ఏంట్రా చెప్పు చెప్పు? చెప్పడానికి వచ్చావు? చెప్పు 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 చెప్పారా? నేను ఈడొకసారి ఆడ వస్తాడు, ఆడొకసారి ఆడ వస్తాడు, నువ్వు ఒకసారి ఆడ వస్తావు. ఇట్లా చెప్పరా చెప్పరా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసా? చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా. మర్యాదగా లంక ఖాళీ చేశారా? ఎందుకు? ఈ లంకలో రాజుగారు తప్ప ఇంకెప్పుడు దున్నడానికి వీల్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తావా లేదా? ఒక్క నిమిషం అండి. రండ్రా. ఏంట్రా మాటలు? ఒక్క నిమిషం అండి, చర్చలు జరుగుతున్నాయి. ఏంటి? లేదండి, చర్చలు విఫలం అయ్యాయి. మేము వెళ్ళవా? వెళ్ళాం. అసలు నువ్వు నన్నెందుకు కొడుతున్నావు? నిన్ను చూసి నేనెందుకు పరిగెత్తాలి? ఏం గుర్తేది? కొంచెం గుర్తేవా? నేను నీకు గుర్తు చేయాలరా? అదే అదే, ఆ తర్వాత తర్వాత కాదు, ఇప్పుడే చేస్తా.
నాకు రావాల్సిన మొత్తం 25 ఎకరాలు తీసుకునే వరకు ఈ లంక నుంచి కదలను. మళ్ళీ ఇలాంటి యథవేషాలు వేస్తే ఇంటికి వచ్చి తంటానని మీ మందరాజు చెప్పండి. అసలు ఎవర్రా మిమ్మల్ని పంపింది? మేమేనన్నా. నీ అబ్బా. అరే ఎదవల్లా. ఒరేయ్, పంపించే ముందు నాకు మాట చెప్పాలని తెలియదురా మీకు? నాన్న ఈసారి మన అందరినీ తీసుకెళ్ళి చేసిన నిర్వాహకం చాలు. అరే, రాజుగారు మనుషుల్ని ఒకడు కొట్టాడని ఈ లంకలో తెలిస్తే ఇప్పటిదాకా ఒంటేరు పోసుకునే పిల్లాడు కూడా రాజుగారు వస్తున్నాడంటే తప్పు ఆపేస్తున్నాడు. ఇక నుంచి ఎత్తుక్కుంటా వచ్చి ఎదురుగుంటా పని గారి చెత్తాడు. మన వాళ్ళు తన్నులు తిన్న సంగతి ఎవరికి తెలియకూడదు. వాడంతు చూస్తా. తేలు కుట్టిన దొంగలాగా కిక్కురు మనకుండా కూర్చోండి. కుట్టించుకున్న దొంగలు కిక్కురు మనకుండా ఉంటారు సరే, కుట్టిన తేరు ఊరుకోవద్దు. ఏంట్రా ఊరుకునేది? సమయం చూసి నేను ఒక బొమ్మ గీస్తా. దాంతో వాడికి కపాల మోక్షం జరిగిపోవలసిందే. అక్క నేను కొడతాను. చెప్పు అవతలికి. అక్క భలే కొడుతున్నారు కదా డప్పు. అక్క వెళ్దాం అక్క. వెళ్దాం అక్క. అవునక్క వెళ్దాం. నువ్వా? అవును నేనే. నా డప్పు సౌండ్ వినొచ్చావు కదా. అసలు నువ్వంటే నేను వచ్చేదానే కాదు. నన్ను చూడ్డానికి వచ్చావులే. నీ కొండ ముచ్చు మొహం చూడడానికి కూడా వస్తారా? ఓయ్, నువ్వేదో పెద్ద అందగత్తం అనుకుంటున్నావా? నువ్వు నీ ఎత్తుమూతిను. ఏయ్ జాగ్రత్తగా మాట్లాడు. ఏంటి పెద్ద రాజుగారి మనవరాల్లో పోసుకొడతావేంటి? అవును, నేను నిజంగా రాజుగారి మనోరాల్ని. చాలే అమ్మా. అన్ని ఉన్నోళ్ళు అనిమని ఉంటారు, ఏమీ లేనోళ్లే నీలా ఎగిరిగి పడుతూ ఉంటారు. రాజుగారి మనవరాలంట రాజుగారు. ఎలా వెళ్ళవమ్మా? వెళ్ళు. వెళ్తానులే. వెళ్ళు. అయ్యో రామా, వెళ్తున్నాం కదా. వెళ్ళు. ఏంటి నా నడకి డప్పేస్తున్నావు? లేదు, నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు. ఇదిగో నువ్వు ఇట్లా చేసా ఉంటే నేను అసలు వెళ్ళను. వెళ్ళమాక ఉండు, హాయిగా చూసుకుంటా. ఇగో అట్ట అన్నా ఉంటే వెళ్ళిపోతాను. సరే వెళ్ళు. వెళ్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వీడు? నడుమే ఉయ్యాల నడకే చంపాల 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 నడుమే ఉయ్యాల నడుమే ఉయ్యాల నడకే జంపాల. నడుమే ఉయ్యాల నడకే జంపాల. నడుమే ఉయ్యాల నడకే జంపాల. అయ్యో రామా, ఇది వాడి పని. కన్నులు పంచడం కాదు బాబు, పని చేయాలి. ఏంట్రా ఆ చూపేంటి? ఇప్పుడు పని మేం చేయడమే కానీ నువ్వు చేయవా? పని చేయడం కన్నా చేయించడం చాలా కష్టం బాబు. ఒళ్ళొంచి చేయి, మా కష్టాలు మాకు ఉన్నాయి. కనబడుతుందిలే. తొందరగా పని అయ్యి చూడు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేనా? ఏమనుకోట్లే. నీ పాట మా ఇంట్లో మొత్తం అందరూ పాడిస్తున్నారు తెలుసా? ఇప్పటికైనా తెలిసిందా? మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నువ్వు మనిషివా? సరే, నువ్వు మనిషివైతే నేను ఒక పని చెప్తా, చేస్తావా? చెప్పు, చేస్తాను. ఈ ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు తెలుసా? తెలుసు. ఆయన చేతిలో మొసలి తల ఉన్న కర్ర ఒకటి ఉంది తెలుసా? తెలుసు. ఆయన కోటలోకి వెళ్ళి ఆయన గదిలోకి దూరి ఆయన పక్కనున్న కర్ర తీసుకురా, అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటాను. తెస్తా తెస్తా. రాజుగారు 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 రాజుగారు. నేను పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు ఎవ్వరు నన్ను రాజుగారని పిలవాల. సమ్మంగా ఉందబ్బా. ఏదో ఒకసారి ముగ్గురు కలిసి పిలవండి. రాజుగారు అబ్బో అబ్బో. మీరు సాయం చేసి పెట్టాలి రాజుగారు. సాయం అంటే డబ్బులు ఏమైనా అడుగుతారా ఏంటి? అది కాదు రాజుగారు, ఇప్పు పూలతో చాలా కాసాము. మీరు కొంచెం తాగి పెట్టాలి. ఓ సింతేనా? రండి రండి. మీరు రాజుగారు రాజుగారు అంటే నాకు నరాలు దివ్వులు లాగుతున్నాయా? రండి కూర్చోండి. మగ పురుషులు. మగ పురుషులు సరే, మూసుకోవాల్సింది ముఖం కాదు. లోపల బొమ్మందు లోపల బొమ్మను అంతే పో. అబ్బా, ఎవరు ఏవిడా? ఆవిడ రాజుగారి భార్య. రాజుగారి భార్య. రాజుగారి భార్య. అరే నీకు ఆవులిస్తే నోరు మూసుకోవడం తెలియదు, ఆడవాళ్ళ గురించి తెలుసా నీకు? సార్ తీసుకోండి రాజుగారు. ఏమండి, దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు తీసుకొస్తారా?
గ్లాస్ ఎక్కడరా? ఇదిరా గ్లాసు. రోజు తీసుకుని వస్తావు ఇద్దరు, తీసుకో గ్లాసు. అబ్బో, నువ్వు మొహం తప్ప ఇంకేం మూసుకోవట్లేదుగా. ఏవండి వీడికి కూడా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తారా? నాకా? ఆ, దాహమా? మీకు వేస్తుందిరా? వాడికి దాహం వేస్తుందా? దాహం వేస్తే ఇందాక అడగచ్చుకో. నువ్వు అడిగినప్పుడే అడగచ్చుకోరా. ఏముందిరా నీ బుర్రలో? నీ బుర్ర బుర్ర ఒకటే కదా. చేతులు కొట్టే నీళ్ళు వచ్చాయి, ఉండ్రా, నేను ఇస్తాను. ఎంతసేపు నీళ్ళు? ఎంతసేపు తీసుకుంటారా? తీసుకో. తీసుకా. ఆ, ఏవండి మళ్ళీ ఏమంటే? దాహంగా ఉంది, ఇంకో గ్లాస్ నీళ్లు. ఇప్పుడే కదా నువ్వు తాగింది నీళ్ళు. కొట్టారు కదా సార్, గుండె ఎండిపోయింది. కొడుతో గొంతు ఉండిపోయిందా? ఆ. గొంతు అడగకుండా ఏమంటావు నన్ను? ఆ. గొంతు అడగకుండా ఏమంటావు? దొంగపోతున్నట్టున్నావు. రాజుగారు అబ్బా, హాయిగా ఉందా అట పిలుస్తుంటే. రాజుగారు ఆ, మంగరాజు గారి కర్ర కావాలండి. ఇదిగో కర్ర కావాలంటే ఆ మూల బోల్డ్ కర్రలు ఉన్నాయి, ఒకటి తీసుకెళ్ళు. ఆహా, ఆ కర్రలు కావండి, ఆ. ఆయన చేతిలో ఉన్న కర్రే కావాలి. ఆయన చేతిలో ఉన్న కర్ర కావాలని అడిగావని తెలిసిందంటే ఆ. నీ పుర్రె పగలు కొడతాడు. ఆ. అసలు ఎందుకయ్యా నీ కర్ర? అదే ఒక అమ్మాయి అడిగిందండి. అమ్మాయి అడిగిందా? ఆ, ఎవరా అమ్మాయి? ఆ పేరు తెలీదు. పేరు తెలియదా? ఆహా. పేరు తెలియని అమ్మాయి నిన్నే ఎందుకు కర్ర అడిగింది? నువ్వు నన్నే ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు చేతులు అట్ట బిసుకుంటున్నావు? ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం? ఆహా, సంబంధమే లేదండి, సంబంధం లేదా? ఊరికి అడిగింది. ఊరికి అడిగితే కర్ర తేవడం ఎందుకు మరి? ఆ, సంబంధం ఉన్నదండి, ఆ. ఇద్దరు ప్రేమించుకుంటున్నారండి. ప్రేమించుకుంటున్నారా? ఆ. అయితే సరే. లేదండి, ప్రేమ లేదేం లేదు అసలు. ప్రేమించుకుంటున్నారండి. ఆ, అదేనండి, ఆ. ఉంది, ప్రేమ ఉంది, లోతైన ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే ఆ. ప్రేమ కోసం కర్ర ఏంటయ్యా? రాజుగారిని చెప్పి ఆయన పుర్రె తీసుకురమ్మన్నా తీసుకొస్తా. లేవండి.